ఈ రోజు భారతదేశ రాజకీయాల్లో చాలా ఎన్నికలప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు ఏంటంటే బీసీలకు మేము ఛాంపియన్, అంటే ఈ కమ్యూనిటీస్కు ఈ వర్గాలకు మేము ఛాంపియన్ అనే విధంగా మాట్లాడతారు మన భారతదేశ రాజకీయాలలో. బట్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, అణగారినటువంటి ప్రజల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మనందరం చూస్తున్నాం. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలంటే కుల వృత్తులను ప్రోత్సహించాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు గొర్రెలు కానివ్వండి, చేపలు కానివ్వండి, చేనేత కానివ్వండి, అదేవిధంగా కల్లుగీత కార్మికులు కానివ్వండి, నేతన్న కానివ్వండి, రజకులు, నాయి బ్రాహ్మణులు, వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వ పక్షాన్నే ఎన్నో ఆధారాలు చూపించి ఒక సువర్ణ యుగాన్ని వాళ్ళకు చూపిస్తున్నటువంటిది మనం స్పష్టంగా 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అల్టిమేట్గా ఎవరైనా కానీ వాళ్ళని ఆదుకోవాలంటే డబ్బులు కావాలి. ఈ రోజు వాళ్ళు ఆర్థికంగా బలపడితే వ్యవస్థ బాగుపడుతుందనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. లోకల్ బాడీస్ లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినాం. మార్కెటింగ్ లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినాం. ఒకప్పుడు ఇదే శాసనసభలో హాస్టళ్ల స్టైఫండ్ కోసం కూడా ధర్నాలు, గొడవలు అవుతుండే. మాకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఎవడు పట్టించుకోలే. కానీ నిన్న గాంధీ భవన్లో కూర్చొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ గురించి ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళ మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన తీర్మానం ఏంటంటే 50% రిజర్వేషన్ ఉండాలనేది ఒకటి, రెండోది దీని మీద కోర్టుకు పోవాలని. నేను అడుగుతా, అసలు బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అసలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తలేరని చెప్పి మీ గాంధీ భవన్లోనే ఇప్పటికీ చాలా సందర్భాలలో గొడవ జరిగినాయి. ప్రత్యక్షంగా మీ టీవీ పేపర్లో చూసారు. రెండోది, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండా, వేరే వర్గాలకు సంబంధం లేకుండా ఒకటే వర్గానికి అన్ని పదవులు కట్టబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీల గురించి మాట్లాడుతుందంటే మరి ఇంతకంటే దరిద్రం ఏమి ఉండదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మేము కోర్టుకు పోతాం, ఈ రిజర్వేషన్ పెట్టాలంటే దాని అర్థం ఇక మేము ఎలక్షన్లో పోటీ చేయలేము, పారిపోతామని వాళ్ళు సంకేతాలు ఇస్తూ. నేనేమంటా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు కళ్యాణ లక్ష్మి తీసుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అందరికీ వర్తిస్తుంది. రెండోది రైతు బంధువు తీసుకోండి, రైతు బీమా తీసుకోండి, బీసీలకంతా మరి వర్తిస్తున్నటువంటి. ఇట్లా అనేకమైనటువంటి రంగాల్లో బీసీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో. ఈ రోజు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నీకు ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రియారిటీ. రెండోది, మీకు ఉద్యోగ రంగంలో 29% వరకు మనం ఇస్తున్నటువంటి. ఈ రోజు అన్ని వర్గాలు అంటే సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి. కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 45-50 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళు 50% రిజర్వేషన్ గురించి మాట్లాడితే నిజంగా ఇది ఇవాళ పేపర్లో చూస్తే నవ్వాలనా ఏడవాలనా. ఒక బీసీ బిడ్డగా నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు వీళ్ళ జీవిత కాలంలో ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ వర్గం తప్ప వేరేల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అనేక సందర్భాల్లో హనుమంతరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు అక్కడ కూర్చొని వాళ్ళ గాంధీ భవన్లోనే గొడవ చేసినవి కూడా మనం చూసినాం, పత్రికలలో కొట్టుకున్నది కూడా మనం చూసినాం. కాబట్టి ఈరోజు వరదలు వచ్చిన కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. వరదలు వచ్చి ప్రజలంతా అతలాకుతలమై ఇబ్బందులు పడుతుంటే కూడా ఆదుకుంది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఏ క్రైసిస్ వచ్చినా ప్రభుత్వం నిలబడింది. కరోనా వైరస్ వచ్చింది, ఈ రోజు లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల రైతాంగం పొలానికి పోయే పరిస్థితి లేదు, కానీ పంట పండింది. మేము ఏమి చేయాలి అనుకున్నటువంటి సందర్భంలో దేవుడిలాగా వచ్చి నేనే కొంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు
1,02,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంటని మరి కొన్నటువంటిది కూడా మనం అందరం స్పష్టంగా చూసినాం. కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో మాకు ప్రజలే బాసులు అనేటువంటి సంకల్పంతో ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారో మీరు అందరూ చూసారు ప్రత్యక్షంగా. కాబట్టి రేపు దుబ్బాక ఎలక్షన్ కూడా మీరు చూస్తారు. ఇంత చేశారు కదా, హంగామా ఎంత చేయాలో అంత చేశారు. 10వ తారీఖు నాడు ఏం జరుగుతుందో చూడండి. ప్రజలకు ఏంటంటే ఒక స్పష్టత ఉన్నది, చేస్తే ఈ ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకు ఉంది. ఎందుకంటే 24 గంటల కరెంటు తీసుకో, మిషన్ భగీరథ తీసుకో, కాకతీయ మనకున్నటువంటి మిషన్ కాకతీయ తీసుకోండి. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 70 సంవత్సరాల గోసని దూరం చేసినటువంటి ప్రభుత్వం. ఈరోజు దేశానికి మన రైతాంగం 45% ఈరోజు మనం పండించినటువంటి పంట ఈ దేశంలో షేర్ చేస్తుంది 45%. అంటే దేశంలో 29 రాష్ట్రాలు కలిపి 55% చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కాకి లెక్కలు కాదు మేము చెప్పేటి, వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ చెప్తున్నటువంటి. రెండోది కరోనా వైరస్ వచ్చింది, మొన్న ఫ్లడ్ వచ్చింది. ఇప్పటి వరకు జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలే. ఫస్ట్ ఏమో ఒక నివేదిక పంపిమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు నివేదిక పంపించిన తర్వాత కాలయాపన చేశారు. సెంట్రల్ టీంలని 2 టీంలు వచ్చిపోయినాయి. ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు. కరోనా వైరస్లో మన రెవెన్యూ ఇబ్బంది పడుతుంటే మనకు రావాల్సినటువంటిది ఇవ్వాలంటే కూడా మరి ఏ విధమైనటువంటి ఆలోచన. ఇంకోటి, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి లేకపోతే బీహార్కు ప్రధానమంత్రి, కరోనా వైరస్ వ్యాక్సిన్ బీహార్కి ఇస్తాను మాట్లాడతాడు ఆయన. అంటే ఎప్పుడు జీవితకాలం అంతా ఎలక్షన్లు తప్ప రెండో ఆలోచన లేదు. కరోనా వైరస్లో ప్రజలందరూ ఇబ్బంది పడి బయటికి వెళ్లే పరిస్థితి లేనప్పుడు ఏ రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి బీజేపీ పార్టీ కానీ బీజేపీ ప్రభుత్వం ఏమేం చేసిందో మీరు అందరూ చూశారు. కర్ణాటకలో పోయి ఏం చేసిర్రు, ఛత్తీస్గఢ్లో పోయి ఏం చేసిర్రు, మధ్యప్రదేశ్లో ఏం చేసిర్రు, రాజస్థాన్లో ఏం చేసిర్రు. ఇవన్నీ అంటే మళ్ళీ మేము నీతిగా బతుకుతున్నాం, నిజాయితీగా బతుకుతున్నాం అని గొప్ప గొప్ప మాటలు చెప్పుకునే వాళ్ళు కరోనా వైరస్లో ప్రభుత్వాలను కూల్చడానికే టైం స్పెండ్ చేసి మొన్న బీహార్ పోయి చెప్తాడు వ్యాక్సిన్ అంతా ఫ్రీగా ఇస్తాడంట. అంటే బీహార్కు ప్రధానమంత్రి ఆయన, ఈ దేశానికి ప్రధానమంత్రి. ఈ దేశంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చప్పట్లు కొట్టండి, దీపము వెలిగించండి, బాల్కనీ మీద దీపం వెలిగించండి. బాల్కనీ నేను కూడా ఏడ వెలిగించాలి? ఈ టైంపాసులు చేయడం తప్ప. మా హైదరాబాద్ మంత్రి గారేమో 2 సార్లు తిరిగిపోయాడు. మరి ప్రజలేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి ఏమన్నా తెస్తారా అని చెప్పి. ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు. 2 సార్లు వచ్చే నాకు ప్రోటోకాల్ లేదు, నన్ను ఉండమంటారా, ఢిల్లీకి వెళ్ళిపోమంటారా అని చెప్పేసి మాట్లాడిపోయిండు. మరి ప్రజలు నీ ప్రోటోకాల్ గురించో నువ్వు ఢిల్లీకి పోవడానికో కాదు కదా, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు ఇబ్బంది అయింది, కేసీఆర్ గారు 10,000 రూపాయలు పంపించారు, కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏమన్నా తెచ్చిస్తారా? ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, 3,000 ఇస్తాం 4,000 ఇస్తాం అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు ఆ రోజు. మరి అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్పాలి. ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీకోసం. కాబట్టి ఈ విధంగా ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజంగా బీసీల గురించి మాట్లాడితే ఒక రాయి తీసుకొని నెత్తి వల్ల కొట్టుకోకపోతే అవుతుంది. ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండో వర్గం గురించి ఆలోచించలే ఏ రోజు కూడా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక మేము ఎలక్షన్ల నుంచి పారిపోతున్నాం. ఇక ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలి, తప్పించుకోవాలి. నేనేమంటా, మీకు అసలు క్యాండిడేట్లు దొరుకుతారా అది చూసుకోండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఏమేమి చేసారో పాయింట్ టు పాయింట్ చెప్పమంటే చెప్తా. చాలా పెద్ద చాంతాడంత ఉంది లిస్ట్. నీకు స్టైఫండ్ ఏం చేసిర్రు, ఎంప్లాయ్మెంట్ ఏమొచ్చింది, మెస్ ఛార్జీలు ఏ విధంగా పెంచినరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కుల సంఘాలకు ఏం చేసిర్రు, ఈ రోజు ఎంబీసీ కింద 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టిర్రు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద ఏ విధంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు, దాని తర్వాత 500 కోట్లు ఇచ్చి ఎట్లా ఖర్చు పెట్టారు చెప్పమంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు అందరూ సంతోషంగా ఉండే విధంగా మరి ఈ ప్రభుత్వం వాళ్ళ ఆత్మ గౌరవంతో ఉండాలని కూడా కోకాపేట లాంటి 26 కోట్ల రూపాయల ఎకరం ఉన్నటువంటి ప్రాంతంలో భూములు ఇచ్చారు అలా భవనాలు కట్టుకోనికి.
ఇంత గొప్పగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి మీరెవరన్నా నేను తప్పు అన్నాను. కాంగ్రెస్ వాడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండా ఒకటే వర్గం, రెండో వర్గానికి అవకాశమే లేదు. గాంధీ భవన్లో 4 సార్లు మీటింగ్ అయితే కొట్టుకున్నారు బీసీలు ఎందుకు ఈడ మీటింగ్ పెడుతున్నారని కూడా గాంధీ భవన్లో అడిగింది. మేము పీవీ పేపర్లో నేను చూసిన. వాళ్ళు అడగడం తప్పని నేను అంటలేను. పోయి కాంగ్రెస్ వాడు మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు అంటున్నా. ఇప్పుడు మా ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉన్నది డే 1 నుంచి. మేమేందంటే వీలైనంత వరకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే దాంట్లో ఇక్కడ తీర్మానం చేసి పంపించినాం. దీని ప్రాసెస్ అంతా మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. నేను చెప్తున్నా కదా బాస్, ఇదంతా ప్రాసెస్ అంతా ఈ అసెంబ్లీలో తీర్మానం డే 1 రోజే గౌరవ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిజర్వేషన్లు ఇవ్వాలని పంపించింది మా ప్రభుత్వం. అది మా చేతిలో ఉంటే 100% చేసేది. నేను చెప్తున్నా కదా, బీసీలకు మనం అనుకున్న దానికంటే 4-5 సీట్లు ఎక్కువనే ఇచ్చినాం గతంలో. అది మాకున్న ఫ్లెక్సిబిలిటీ మాకున్నది, మేము చేస్తాం. కానీ పోయి కాంగ్రెస్ వాడు మాట్లాడినాకనే పొద్దున పేపర్ చూడగానే నేను షాక్ అయినా. దానికోసం ఇప్పుడు నేనేమంటే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంకాలు ఇవన్నీ. కాబట్టి అసెంబ్లీలో చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఉండాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. దానికే తీర్మానం చేసి పంపించింది. కాబట్టి బీసీల పట్ల అచంచలమైనటువంటి గౌరవ మర్యాదలు మా ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. దాని ప్రకారమే ముందుకెళ్తున్నాం. మీరు అడిగింది మంచి క్వశ్చన్. నేను అడిగింది, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు గుర్ల కుర్మలకు వాళ్ళ కుల వృత్తి మీద ఆధారపడ్డటువంటి 35 లక్షల కుటుంబాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మాకు గొర్రెలు ఇవ్వండి, బర్రెలు ఇవ్వండి, మాకు ఆవులు ఇవ్వండి అని ఎవరు అడగలే. అదేవిధంగా విజయ డైరీ కానివ్వండి, కరీంనగర్ కానీ, మదర్ డైరీ కానివ్వండి, లేకపోతే ముల్కనూరు, దాంట్లో 2,13,000 మంది మెంబర్స్ ఉన్నారు పాల్పోసే వాళ్ళు కూడా మాకు ఆవులు గేదెలు ఇవ్వాలని ఎప్పుడు అడగలే. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ కులానికి వాళ్ళ కుల వృత్తి మీద మనం ప్రోత్సహిస్తే తప్పకుండా పైకి వస్తారన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పుడు వేరే వర్గాలు అడిగినా కానీ అట్లా ఇచ్చేదేం లేదు, ఖాళీ ఈ కమ్యూనిటీకే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసిన తర్వాత ఏంటంటే ఒక మంచి స్కీమ్ తయారు చేసిండు. ఆయన మదిలో నుంచి వచ్చినటువంటి స్కీమ్ అది. ఆయన ఏం చెప్పిండంటే 75% సబ్సిడీ. ఆ రోజు నాతో పాటు మా క్యాబినెట్ కొలీగ్స్ ఇంకా కొంతమంది కూర్చోరు ఆ మీటింగ్లో. అందరు 20% ఇస్తే చాలని చెప్పారు. ఆయన పెద్ద హృదయం కాబట్టి 75%. ఆ రోజు 75% అని చెప్పిన తర్వాత ఎన్సీడీసీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. సరే, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మన క్లైమేట్ కండిషన్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వచ్చినప్పుడు హెల్త్ పర్పస్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ 50% మనం కంప్లీట్ చేసినాం. ఇంకా మిగిలిన ఏంటంటే ఇంకా 50% ఉన్నాయి. మీరు అడిగినట్టు దాంట్లో 28,000 మంది డీడీ కట్టారు. మొన్న శాసనసభ జరిగే ముందు మా ఎల్పీ మీటింగ్ జరిగింది పార్టీ ఆఫీస్లో. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ లోపల చెప్పాడు 28,000 కాదు 50% ఇచ్చేస్తాం, మనం ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఇస్తామని. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు అందరూ రిక్వెస్ట్ చేసేది, మొన్న కరోనా వైరస్ వచ్చి కొంత రెవెన్యూ ఇబ్బందులు వచ్చినాయి, మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. మీరు కొంత ఓపిక పట్టండి. కొంతమంది పనికిరాని వ్యక్తులు ధర్నాలని లేకపోతే ఇంకోటని పోతే మనం అనవసరంగా మోసపోతాం. కొంత లేట్ అయినా పర్వాలే, మనకు 100% 100% ఇస్తాం అందరికీ. ఎందుకంటే ఒక 10,000 కోట్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. 10,000 కోట్లు అంటే చిన్న విషయమా? ఇంత పెద్ద కరోనా వైరస్ వచ్చి 9 నెలల నుంచి మన రెవెన్యూ మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఆకిని వ్యక్తి వరకు ఇస్తాం. రెండోది, కుటుంబంలో ఏ కుటుంబానికైనా కానీ స్కీమ్లలో ఒక 100 మందికి ఇవ్వగానే ఇది అయిపోయింది అంటారు. కానీ ఈ స్కీమ్ లోపల
కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి, అంటే ఒక ఇంట్లో 5 మంది కూడా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 6 మంది ఉండొచ్చు, అందరికీ ఇవ్వాలని చెప్పినాడు. గొప్ప ఆలోచన. ఏ రోజు మీకు తెలుసుకుంటే నేనిచ్చే లెక్కలు కావు. ఈ రోజు 70 లక్షల వరకు గొర్రెలుంటే మన రాష్ట్రంలో 2 కోట్లు దాటినాయి. ఇప్పుడు అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు. మనం ఈ దేశంలో నంబర్ 1 ఉన్నామని చెప్పేసి వాళ్ళే ఇక్కడ అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ రోజు పేపర్లలో, అన్ని పేపర్లలో వచ్చింది, మీరందరూ చూసింది. రెండోది, ఎవరైతే మన డైరీకి పాలు పోసే వాళ్ళకు కూడా 50% లెక్క ఇవ్వాలి. దాంట్లో ఎస్సీ ఎస్టీలు అయితే 75% సబ్సిడీ ఇవ్వాలని ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం. ముఖ్యమంత్రి గారిని ఎవరు అడగలే, మేము అడగలే, మా కమ్యూనిటీ వాళ్ళు అడగలే. గొప్పగా ఆలోచన. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన రియాలిటీ తెలుసు కాబట్టి గొప్పగా ఆలోచించి చేసినాయి. ఈ రోజు తీసుకున్న వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు 100% వస్తాయి తప్పకుండా. ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, అక్కడ మన కొడకండ్ల వరంగల్లో కూడా చెప్పాడు. కాబట్టి నేను యాదవ సోదరులకు, కుర్మ సోదరులకు చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు 100% ఇస్తుంది. అంతేగాని కొంతమంది కావాలని ప్రొవోక్ చేయాలి, వాళ్ళ రాజకీయ పాపం గడుపుకోవడానికి వాళ్ళని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు చేసే ప్రయత్నంలో మీరు భాగం కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దుబ్బాకలు 100% మేము గెలుస్తున్నాం, 100% గెలుస్తున్నాం, మీకు అనుమానం లేదు. నేనేమంటా, ఒక్క ఓటుతో గెలిచినట్టే అసెంబ్లీకి పంపిస్తారు. ఒక్క ఓటుతో గెలిచిన కూడా అసెంబ్లీకి పంపిస్తారు. నేనేమంటా అంటే, మీ టీవీలో కూడా నాయకులు చెప్పకుండా గింత మెజార్టీ వస్తుందని మీరు కొంత మీ సొంతంగా ఉన్న ఇన్ఫర్మేషన్ వేసుకుంటారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత గట్లిట్లా మీరు అప్పుడు అట్లా చెప్పారు కదా అని అంటే బాగుంటుందా? నేనేమంటా అంటే, మంచి మెజారిటీ వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. మేము చెప్పినట్టు వెనక్కి పోయేది లేదు. కానీ ఒక్క ఓటుతో గెలిచిన అసెంబ్లీ లోపల రానిస్తారు. మీకు అవుట్లైన్ చెప్తున్నా, ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు నేనేమంటా అంటే 35,000కు తగ్గదు. అది ఎంత పెరుగుతుందో చూడాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు అడిగినట్టే చాలా గొప్ప గొప్ప మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, మేము మొత్తం పొడి చేస్తాము, మమ్మల్ని ఎవరు దేక్తలేడని మాట్లాడారు కదా. ఇప్పుడు మరి వాళ్ళు అది ఇట్లా ఆ రోజు చెప్పింది, మరి రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు నేనేమంటా, మన రాష్ట్రంలో ఉన్నది బీజేపీ 4 ఎంపీలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఆయన అయితే డైరెక్ట్ మంత్రే కదా. మరి ఏ డబ్బులు వచ్చినాయి? గవర్నమెంట్ జీవోలు ఉంటాయి కదా, తెచ్చి పాడేస్తే మీ ముఖం మీద పాడేసారు అనుకో, మీరు అదే ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ నిజమే ఉంటే, నిజమే ఈ రూపాయిలో వాళ్ళ రూపాయి ఉంటే, గవర్నమెంట్ జీవోనే కదా, ఈడ కూర్చొని నెట్లో కొడితే, లేకపోతే వాళ్ళు ఆఫీస్కు తెప్పించుకొని మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పుకోవచ్చు కదా. ఈ రోజు ఈ దేశంలో వరదలు వచ్చినాయి అంటే మనకేందంటే 108 సంవత్సరాల తర్వాత ఇంత వరదలు వచ్చినాయి అంటారు. 108 సంవత్సరాల ముందు హైదరాబాద్ పాపులేషన్ 2 లక్షలు, ఇప్పుడు 1 కోటి జనాభా పైన ఉన్నది. కానీ ఈ వరదల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇంత పెద్ద రెయిన్ఫాల్ ఎప్పుడు చూడలే. కానీ ఒక ఉదారమైనటువంటి స్వభావం, అంటే ఈ దేశంలో ఇటువంటి సందర్భం వస్తే కుటుంబానికి 10,000 ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఎవడు చేయడు నాకు తెలిసి. ఏదో సెంట్రల్ టీం రావాలి, కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి, ఇవి ఇవ్వాలి, అవి ఇవ్వాలని తీరా వచ్చిన తర్వాత ఒక 300-400 మందికి ఇచ్చి పారిపోతాం. ఇది చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడే సెంట్రల్ టీంలు వచ్చినాయి, వచ్చి ఇప్పటికి 15 రోజులు అయిపోయినా కనీసం దుబ్బాక ఎలక్షన్లో మాకు మేలు అవుతుంది, ఏమన్నా 100-200 కోట్లు ఇస్తే మాకు చెప్పుకోవడానికి ఉంటుంది అన్న ఆ ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అవి రెగ్యులర్గా ప్రభుత్వానికి సంబంధించినవి. వాళ్ళకి నేను ఎందుకు సింపుల్గా చెప్పేది, జీవో తెచ్చి మీరు ముంగట పెట్టమను, వాళ్ళ ఆఫీస్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమను. అన్ని దొంగ మాటలు. కేసీఆర్ కిట్టు అని కేసీఆర్ గారి పేరు మీద పెట్టుకొని గర్భిణీ స్త్రీలకు ఇస్తే అందులో పైసలు ఉన్నాయని మాట్లాడి, అలా పైసలు ఉన్నాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
హైదరాబాద్ సిటీలో 8,75,000 రూపాయలు దాని కాస్ట్ కన్స్ట్రక్షన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,50,000 రూపాయలు ఇస్తే దేశమంతా. ఇక వాళ్ళు మాట్లాడితే మన అర్థాలు ఉన్నాయా? ఇప్పుడు మా పెన్షన్ల సంఖ్య ఎంత, వాళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత? మొన్ననే హరీష్ రావు గారు అన్ని వివరాలు మీ ముంగట పెట్టాడు. ఉత్తగానే గాలి మాటలు. ఇంతెందుకండి, నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేసింది ఎవరు? ప్రధానమంత్రి గారు. నీతి ఆయోగ్లో ఏం మాట్లాడిండు? జిఎస్టీ ఒక దేశానికి ఒకటే ట్యాక్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1 నేషన్ 1 ట్యాక్స్ అని పెట్టారు. ఆ రోజు మీకందరూ కూడా తెలుసు, టీవీ పేపర్ల వాళ్ళకు ఏ రాష్ట్రం అన్న డెఫిసిట్ ఉంటే మేము కాంపన్సేట్ చేస్తామని చెప్పారు. మనకు కాంపన్సేట్ చేసింది ఏం లేదు. 28,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచే దేశానికి పోయినాయి. మనం డెఫిసిట్లో లేం. కానీ మొన్న కరోనా అప్పుడు డెఫిసిట్ వస్తే మరి మాకు కాంపన్సేట్ చేయమని అడిగితే మీరు పోయి బ్యాంకుల లోన్, నువ్వే కూడా మాకు బ్యాంకుల లోన్ తీసుకోమని చెప్పనీకి, అది ఎఫ్ఆర్బిఎం లోబడి తీసుకోవాలి, నువ్వే కూడా చెప్పనీకి. మా రాష్ట్రం డెఫిసిట్ ఉన్నప్పుడు నువ్వు కాంపన్సేట్ చేస్తానో చేయి. ఇక వీళ్ళ నాలుకలు లేకపోతే వీళ్ళ వాయిస్ బీజేపీ వాళ్ళది గీడ్నే. ఈ అది ఉంది కదా మన నాంపల్లి దగ్గర, వాళ్ళ ఆపి దగ్గరే నడుస్తుంది ఇదంతా, పబ్లిక్ దగ్గర నడవదు. అందుకే ఎవడు పట్టించుకుంటలేడు వాళ్ళని. ఏదో గాలి మీద నలుగురు గెలిచారు. వాళ్ళిద్దరు కూడా నేను చెప్తున్నా, బండి సంజయ్ గారు, ఆయన పేరేంటి అరవింద్ గారు, రాజకీయాలలో ఏంటంటే ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు ఏంటంటే బాధ్యతగా ఉండాలి. మీరు బాధ్యతలు మర్చి ఇండివిజువల్గా తిడుతుండ్రు, మీ కర్మ. అల్టిమేట్గా ప్రజలు ఆలోచిస్తారు. ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు భవిష్యత్తులో. ఇట్లా ఫటాఫట్ మాట్లాడి కాంగ్రెస్లో కూడా నేను సంపత్కు చెప్పిన, ఆ వంశీకి చెప్పిన, అప్పుడు ఇంతకుముందు లేదా మీరు ఫ్రెష్ ఎమ్మెల్యేలు, ఇంకో ఆయన పేరేంది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నేనన్నా మీరు ఇంత ఉరుకులాడకండి బాబు, కొత్తగా గెలిచిర్రు, కొంత జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు చూసిరు కదా, ఉరికిరి కింద పడ్డారు. వీళ్ళది అసలేదు. నేనేమంటా, మీరు యాజ్ ఏ ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెక్క మీ బిహేవియర్ అట్లా ఉండాలి. ముఖ్యమంత్రిని ఏకవచనంతో తిడతాము, ఇండివిజువల్గా తిడతాం, మాకు తిట్టరాదా? మీకంటే ఎక్కువ తిడతాం. రెండోది ఏంటంటే మేము బలం చూపిస్తాము, మేము అది చూపిస్తాం. 60 లక్షలు ఉన్నారు మా మెంబర్స్, పార్టీ కార్యకర్తలు. మేమంటే ఎవడని ఉంటాడు ఈ దేశంలో? మాకేందంటే బాధ్యత ఉన్నది కాబట్టి ఓపికగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు, నేను తిట్టనా? వాళ్ళు తిట్టిన దానికి 20 ఇంతలు తింటా. హైదరాబాద్లో పుట్టినోడిని, నాకు తెలియని లాంగ్వేజ్ తెలియదు. తిట్టాలంటే నేనేమంటే బాధ్యతగా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కొంత బాధ్యతగా ఉంటే ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ అవుతారు. రేపు మళ్ళీ పుట్టుకుమని పడిపోయినావు అనుకుని దేకెటోడు కూడా ఉండడు, నువ్వు నీ ఫ్యామిలీ తప్ప. అవే జరిగినాయి, చరిత్ర ఉన్నది. అంతేగాని నేను ముఖ్యమంత్రిని ఏకవచనంతో తిడతా అంటే ఏం పద్ధతి అది? ఊరికి ఆ కుటుంబం మీద ఏడవడం తప్ప మీకు ఏం సాధిస్తారు చెప్పండి. రెండోది, ప్రతిసారి మాట్లాడితే కాంగ్రెస్ వాడు నేను ఆల్టర్నేటివ్ అంటాడు, బీజేపీ వాడు వచ్చి నేను ఆల్టర్నేటివ్ అంటాడు. ఆల్టర్నేటివ్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎట్లుంటుంది? అమెరికాలో జరుగుతుంది చూడు, దాన్ని ఆల్టర్నేటివ్ అంటారు. ట్రంప్కు ఆ బైడెన్కి జరిగేది ఆల్టర్నేటివ్ అంటారు. అట్లా ఉండాలి టగ్ ఆఫ్ వార్. ఇక 150 మున్సిపల్ డివిజన్లు ఉంటే 2 గెలిచేటోడు ఆల్టర్నేటివ్ అంటాడు. ఇక మన కర్మ అనుకోవాలనా? ఇది మున్సిపల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఏమన్నారు? కాంగ్రెస్ వంద అయిపోయింది, బీజేపీ ఆల్టర్నేటివ్ అన్నాడు. అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? 5 మంది, 4 వేరు, ఒక్కడు మిగిలింది. ఆల్టర్నేటివ్ అంటే మనం చెప్పేటప్పుడు ఆల్టర్నేటివ్ మేమే అంటే సమ ఉద్యోగం ఉండాలి, కనీసం 60-40 ఉండాలి. 2 సీట్లు గెలిచినోడు ఆల్టర్నేటివ్ అంటే మనం ఏం చేస్తాం? ఇలా కర్మ కాకపోతే. దేశంలో ఏమన్నంటే పెద్ద ప్రభుత్వం ఉన్నది, గొప్పగా గొంతు పెట్టుకొని మాట్లాడే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ దేశమంతా ఆయననే, ఈడీ ఆయననే, జ్యుడిషియల్ ఆయననే, ఏ ప్రభుత్వాలు నడవాలన్నా పాడేయాలన్నా ఆయననే. ఇన్ని ఉన్నాయి. ఇక వీళ్ళదేమో దాలు గలాంచదు. ఇక మాట్లాడితే మాత్రం గొప్పగా ఇక మా అంత నాయకుడే లేడని మాట్లాడతాం. కాబట్టి నేనేమంటే ప్రజలు ఉన్నారు, అల్టిమేట్గా ప్రజలు తీర్పిస్తారు. ఈ ప్రజల తీర్పుని శిరసా వహిస్తాం అందరం. ఓడినా గెలిచినా అల్టిమేట్గా ఇప్పుడు మేము కూడా అన్ని సీట్లు గెలుస్తాం అనుకున్నాం. పార్లమెంట్లో వాళ్ళు 4 సీట్లు గెలిచిర్రు, కాంగ్రెస్ 3 సీట్లు. ఓకే, ప్రజా తీర్పు అది.
మాకు దాంట్లో భేషజాలు ఏం లేవు, కానీ బాధ్యతగా మాట్లాడండి. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ టైం మాత్రం ఇదే పక్కా జరుగుతుంది. మీ అందరు మీడియా సమక్షంలో చెప్తున్నా, తిరిగి ఏకవచనంతో పార్టీ పరంగా పాలసీ పరంగా మీరు మాట్లాడుకుంటే అభ్యంతరం లేదు. ఇక మీదట బీజేపీ కానీ కాంగ్రెస్ వదిలే బీజేపీ ఎవరన్నా ఏకవచనంతో మాట్లాడితే ఇక మేము మిమ్మల్ని ఏమన్నాం, డైరెక్ట్ నరేంద్ర మోడీ నువ్వు ఏ భాష మాట్లాడితే మేము సేమ్ భాష మాట్లాడతాం. సేమ్ చేస్తా అంటే మీ ఇష్టం.